ఇక ఏపీలో ఉద్యోగుల బదిలీ నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే ఏపీలో ఉద్యోగుల బదిలీలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది. సాధారణ ఉద్యోగుల బదిలీల తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్ పై కూడా దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తి కావడంతో కూడా భారీగా బదిలీలు జరిగే ఛాన్స్ కూడా ఉంది. 10 జిల్లాలకు పైగా కలెక్టర్స్, 8 జిల్లాలకు పైగా ఎస్పీలు బదిలీ అయ్యే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది. అలాగే సచివాలయంలో ఉన్నతాధికారుల బదిలీలపై కూడా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎంఓలో కూడా మార్పులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు కూడా సమాచారం అందుతుంది. ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీరామమూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామమూర్తి, దీపిక, ఏదైతే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది. రేపు జూన్ 15కి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తుంది. అయితే జూన్ 4వ తేదీకి ఎన్నిక ఫలితాలు వెలువడిన పరిస్థితి. దీంతో ఎల్లుండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఉత్సవాలు చేయడానికి కూడా కూటమి నేతలందరూ కూడా సిద్ధమవుతున్న పరిస్థితి. అయితే ఏడాది పరిపాలన ఏ విధంగా జరిగింది, ఏ విధంగా కొనసాగింది, ఇప్పటికి ఎన్ని సూపర్ 6 పథకాలు అమలు చేశాం, ఇప్పుడు చేయాల్సిన పథకాలు ఏంటి అనేది కూడా ఒక సమీక్ష చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయిలో మంత్రులతోటి అలాగే అధికారులతో చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ దశలో ఎక్కడ ఎవరైతే అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వ కార్యక్రమాల్లో కావచ్చు, ప్రభుత్వంతో కావచ్చు ఎలా నడుస్తున్నారు ఏంటి అనేది కూడా ఒక సర్వే నివేదికని రప్పించుకున్న పరిస్థితి. దీంట్లో చూసినట్లయితే ఇప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల రీత్యా కొన్ని పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని కొంతమంది ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయాలని, అలాగే పరిపాలనలో సంక్షేమ పథకాలు, ఇతర అభివృద్ధి పనులు, వీటిలో ఆ జిల్లా అధికార యంత్రాంగం కలెక్టర్లు ఏ విధంగా పనిచేస్తున్నారో ఒక అంచనాకు వచ్చి ఒక చురుకైన కలెక్టర్లు లేని చోట ఈ వచ్చే ఏడాది కూడా చాలా చురుగ్గా ఈ పనులు చేసేందుకు చాలా చురుకైన ఐఏఎస్ అధికారుల్ని నియమించుకోవాలని చెప్పేసి కూడా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగా చూసినట్లయితే 2018-17 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ ఐపీఎస్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అదేవిధంగా మొత్తం జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, పైనుంచి దిగువ స్థాయి వరకు కూడా భారీ స్థాయిలో మార్పులు చేయడానికి ఇప్పుడు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఇప్పటికీ వివిధ శాఖల ద్వారా వివిధ డిపార్ట్మెంట్లకి సంబంధించిన అన్ని అంటే నిబంధనల ప్రకారం 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళు, 5 ఏళ్ళ నుంచి 8 సంవత్సరాలు, అలాగే కొన్ని వైద్య ఆరోగ్య శాఖ అయితే 9 సంవత్సరాల వరకు కూడా కొంత పరిధి ఇచ్చారు. మొత్తం ఒక వైద్య ఆరోగ్య శాఖలోనే 15,000 మంది ట్రాన్స్ఫర్లకి, బదిలీలకి, సాధారణ బదిలీలకి ఒక కసరత్తు చేస్తున్నారు. మిగిలిన శాఖల్లో జిల్లా స్థాయిలో ఒక కసరత్తు జరుగుతుంది, రాష్ట్ర స్థాయిలో ఒక కసరత్తు జరుగుతుంది. మొత్తం 2-3 విభాగాలుగా విభజించి ఈ బదిలీ ప్రక్రియకి ఒక 3-4 రోజులు అంటే ఈ నెల 8వ తేదీ వరకు 9వ తేదీ వరకు పొడిగించారు బదిలీల ప్రక్రియకి. దాంతో ఈ మొత్తం ప్రక్రియ అంతా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల గత వైసీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో ఉన్న అధికారులే కొన్ని స్థాయిల్లో ఉండిపోవడం, అంటే వారి పని విధానం ఎట్లా ఉన్నా కానీ వివాదాస్పదం కాకపోయినా అలా కొనసాగించిన పరిస్థితులు ఉండడం, కొంతమందిని ప్రత్యేకించి మార్చడం, కొంతమందిని మార్చకపోవడం, ఇలాంటి పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం అన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం అన్ని కోణాల్లోని కూడా పరిశీలించి అధ్యయనం చేసి మొత్తం పని విధానంలో పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడం కోసం ఒక కసరత్తు నడుపుతుంది. జూన్ 12 తర్వాత తన మార్కు కూడా మారుతుంది, తన రూటు కూడా మారుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు సమావేశంలో కూడా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి ఉంది. అంటే పనిచేసే విధానంలో కూడా తన విధానానికి అనుగుణంగా అధికారులు కూడా పరుగులు పెట్టాలి, అలాగే ఎమ్మెల్యేలు కూడా అదేవిధంగా పనిచేయాలి, లేకపోతే చాలా సీరియస్గా యాక్షన్లు ఉంటాయని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్న పరిస్థితి కూడా అనేక సమీక్షా సమావేశాలు చూసాం. బహిరంగ సభల్లో కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో లోకేష్ కూడా ఈ మధ్య మాట్లాడుతూ అన్ని పదవుల విషయంలో కావచ్చు, ఉన్నత స్థాయి పరిపాలన వ్యవహారంలో కావచ్చు చంద్రబాబు నాయుడు చాలా నిశ్చితంగా కూలంకషంగా అధ్యయనం చేస్తున్నారు, పరిశీలిస్తున్నారు. ఆయన ఏ నిర్ణయం సరే ఆయనే తీసుకుంటారని చెప్పి కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎలాంటి సిఫార్సులు లేకుండా కేవలం పని విధాన ఆధారంగానే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లతో పాటు దిగువ స్థాయి
లో ఉన్న ముఖ్యమైన శాఖలకు సంబంధించిన అధికార యంత్రాంగాన్ని కూడా మార్పులు చేసేందుకు సీఎం స్థాయి నుంచి కూడా కసరత్తు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇది పరిణామాలన్నీ కూడా ఈరోజు మంగళవారం అయితే వచ్చే శుక్రవారం నాటికల్లా ఒక కొలుక్కొచ్చి కొన్ని బదిలీలు కొన్ని ట్రాన్స్ఫర్లు కూడా ఉత్తర్వులు కూడా జారీ అయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని కింద స్థాయి శాఖలకు సంబంధించి ఉత్తర్వులు జారీ అవుతున్నాయి. అయితే జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి వివిధ ఉన్నత స్థాయి పదోన్నతుల విషయంలో అయితే ముఖ్యమంత్రి స్వయంగా చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితుంది. అలాగే ఉద్యోగులకి ఈ విషయంలో ప్రత్యేకించి కొంత వెసులుబాటు కల్పిస్తున్నారు. ఎందుకంటే యూనియన్ యాక్టివిటీలో ఉన్న ఉద్యోగులకి వారు పనిచేసే చోట ఎన్ని సంవత్సరాలు బట్టి ఉంటున్నారు, వారికి వెసులుబాటు ఎలాగవ్వాలనేది కూడా ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది. గతంలో అయితే ఈ నిబంధనలు లేకుండానే యూనియన్ పేర్లతోటి కొంతమంది ఒకే చోట కొన్ని సంవత్సరాల పాటు ఉండిపోవడం లాంటి కూడా సంఘటనలు చోటు చేసుకుని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించి ఇప్పుడు వారికి కొన్ని నిబంధనలు కూడా విధించింది. ఆ నిబంధనలకు లోబడి జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలోనే ఈ బదిలీలు కూడా జరగాలి. ఈ యూనియన్కి సంబంధించిన యాక్టివిటీలో ఉన్న ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు 6 బదిలీలు కూడా జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జరగాలని చెప్పి కూడా ఒక ఆదేశాలు జారీ అయ్యాయి. మొత్తానికి చూసినట్లయితే ఈ వారమంతా కూడా బదిలీల పర్వం రాష్ట్రంలో కొనసాగనుంది. ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా పెద్ద ఎత్తున బదిలీలు జరగబోతున్నాయి. దీపిక. రైట్, థ్యాంక్ యూ.